తెలంగాణ అప్పులపై కేసీఆర్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. హైదరాబాద్లోని గన్ పార్క్ సాక్షిగా తాను చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. గన్ పార్క్ వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయ జీవితంలో 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశానని, కేటీఆర్, హరీష్ రావు తనకు పిల్లలతో సమానమని అన్నారు. అలాంటి వాళ్లతో నాకేం చర్చ, తన సవాల్ వాళ్లకు కాదు, చర్చకు నేరుగా కేసీఆరే రావాలని జూపల్లి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులపై తాను సవాల్ కట్టుబడి ఉన్నానని మంత్రి పేర్కొన్నారు. తాను చెప్పిన రాష్ట్ర అప్పుల లెక్కలు గనుక తప్పని నిరూపిస్తే తాను మంత్రి పదవికి, శాసనసభ సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని సంచలన ప్రకటన చేశారు. కేటీఆర్ కేవలం సోషల్ మీడియాలో మాట్లాడటం కాదు, తాము చెప్పే లెక్కలు తప్పని కేసీఆర్ నోటితో చెప్పించాలని సవాల్ విసిరారు. ఈ సమయంలోనే తెలంగాణ భవన్ ఎదుట మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మంత్రి జూపల్లి సవాల్ను స్వీకరించిన కేటీఆర్ గన్ పార్కుకు బయలుదేరారు. దీంతో పోలీసులు ఆయన్ను తెలంగాణ భవన్ నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. తనను మంత్రి జూపల్లి గన్ పార్కు రమ్మన్నారని, తాను వెళ్తాననడంతో పోలీసులతో వాగ్వాదం నెలకొంది. ఈ సమయంలోనే తెలంగాణ భవన్ ఎదుట మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మంత్రి జూపల్లి సవాల్ను స్వీకరించిన కేటీఆర్ గన్ పార్కుకు బయలుదేరారు. దీంతో పోలీసులు ఆయన్ను తెలంగాణ భవన్ నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. తనను మంత్రి జూపల్లి గన్ పార్కు రమ్మన్నారని, తాను వెళ్తాననడంతో పోలీసులతో వాగ్వాదం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. తెలంగాణ ఒక్కసారిగా దద్దరిల్లుతుంది. రాజకీయంలో ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏదైతే జూపల్లి కృష్ణారావు చేసినటువంటి సవాల్ను స్వీకరిస్తూ కేటీఆర్ ఈరోజు 10 గంటలకే బీఆర్ఎస్ భవన్ చేరుకున్నానని చెప్పేసి కేటీఆర్ తెలపడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఘాటుగా అయితే ఇప్పటికే విమర్శించారు. అయితే మీడియాతో మాట్లాడుతూ అసలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే హామీలు కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి గత 2.5 సంవత్సరాలలో ప్రవేశపెట్టినటువంటి హామీలతో పాటు అవినీతిని కూడా మేము బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే అటు హరీష్ రావును కావచ్చు, అట్లనే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పోలీసులు అయితే అరెస్ట్ చేయడంతో పాటు అటు మాజీ మంత్రులు అట్లనే ఇతర ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేసి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. అయితే ఏదైతే సవాలుకు స్వీకరించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సవాళ్ళను ఏదైతే మేము ఆహ్వానిస్తూ బీఆర్ఎస్ భవన్లో జూపల్లి కృష్ణారావుకు ప్రత్యేకంగా ఏదైతే పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికి దాని గురించి ఏదైతే చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటి గురించి చర్చకు సిద్ధమని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ ఎందుకు రాలేదు అని చెప్పేసి కూడా వారైతే ప్రశ్నిస్తున్నటువంటి వైనం మనం చూడవచ్చు. ఒకవైపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏదైతే కాంగ్రెస్ పాలన పైన ఏదైతే ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే గట్టిగా ఆరోపిస్తూ వస్తున్నది. మరి చూడాలి అసలు ఒకవైపు అటు మంత్రులు కూడా అటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో అనేక 7 లక్షలకు పైగా ఏదైతే అప్పులు చేసిందని చెప్పేసి కూడా మంత్రులు తెలపడం జరిగింది. దీనికి ఘాటుగానే బీఆర్ఎస్ పార్టీ అయితే స్పందిస్తూ వస్తుంది. ఇప్పటికే ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఎన్ని హామీలు నెరవేర్చింది, అసలు ప్రభుత్వంలో ఎన్ని పథకాలు తీసుకొచ్చింది, అసలు డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి చెప్తున్నటువంటి తరుణంలో మరి ఎన్ని బెడ్రూమ్లు కట్టించారు, అసలు ఇప్పటి వరకు ఎన్ని పూర్తి చేశారు,
20 లక్షలకు పైగా ఇస్తానని చెప్పేసి మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ చెప్పినప్పటికీ మరి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే సూటిగా ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది. మరొక వైపు హైదరాబాద్ పరిధిలోనే మేము గతంలో మా ప్రభుత్వం హయాంలో 1,00,000కు పైగా డబుల్ బెడ్రూమ్ తీసుకొచ్చాం, మరి ఆ 1,00,000కు ఒకటి ఎక్కువ కట్టినా కానీ మీ ప్రభుత్వాన్ని మేమే పొగుడతామని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. పదే పదే అబద్ధాలను చెప్పడంలో ఈ ప్రభుత్వము కీలకంగా పనిచేస్తుందని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే తీవ్రంగా విమర్శించారు. మరొక వైపు అటు పోలీస్ స్టేషన్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, ముఖ్య నాయకులను పోలీస్ స్టేషన్కు అరెస్ట్ చేసి తరలించినప్పటికీ అక్కడ కూడా బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో దాదాపు ఇప్పటికే ప్రత్యేకంగా చైర్ ఏర్పాటు చేసాం, మంత్రి గారు వస్తే చర్చలకు సిద్ధం, లేకుంటే మమ్మల్నన్న గన్ పార్క్ రానివ్వండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి చూడాలి, ఒకవైపు కేటీఆర్ కూడా గన్ పార్క్ వెళ్తా ఖచ్చితంగా మీరే ఒక ఎస్కార్ట్ ఏర్పాటు చేయండి, మీ ఆధ్వర్యంలోనే చర్చలకు మేము వస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ భవన్ నుండి బయటకు వెళ్ళగానే పోలీసులు అడ్డుకున్నారు. భవన్లోనే ఏదైతే కేటీఆర్ నుంచి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి చూడాలి, అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయాలలో ఏదైతే చర్చనీయాంశంగా మారినటువంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు, అటు గురుకురాల్లో పెద్ద ఎత్తున అవినీతి చేశారని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే ఆరోపణలు చేశారో, గత 2,000 కోట్ల వరకు ఏదైతే అవినీతి చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పటి వరకు ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. జీవో నెంబర్ 17 తీసుకొచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి నష్టం కలిగే విధంగా, వారికి కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా గట్టిగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఒక ఏదైతే హాస్టల్కు సంబంధించినటువంటి, ఏదైతే గురుకులాలకు సంబంధించినటువంటి ఏదైతే సమస్యనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అటు కాంగ్రెస్ మంత్రులు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. గతంలో ఏదైతే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న సమయంలో ఏదైతే విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి పెద్ద ఎత్తున అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మలిచారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మేము సవాలుకు సిద్ధము, మీరు రాండి గన్ పార్క్ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ మంత్రులు అయితే తెలిపినప్పటికీ మరి గన్ పార్క్కు వెళ్తున్నటువంటి క్రమంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అయితే ఆరోపిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ అక్కడ పోలీస్ స్టేషన్, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్నది. మరి అక్కడ ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, అట్లనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేసి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ తరలించారు. కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఒకటే విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది, మీరు వస్తే కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి రండి, లేకుంటే నేనే గన్ పార్క్ వస్తా, ఖచ్చితంగా ప్రజల ముందు, ఈ తెలంగాణ ప్రజల ముందు అసలు అవినీతి ఏంది, అభివృద్ధి ఏంది అనే విధంగా కూడా మనం చర్చను కొనసాగిద్దామని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ మరి ఎందుకు రావట్లేదనే ఒక పాయింట్ని అయితే పదే పదే రేజ్ చేస్తున్నారు తేజస్వి. రైట్ లెనిన్, థ్యాంక్ యూ.